రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. క్యాబినెట్ విస్తరణలో కొత్తగా మంత్రి పదవి అందుకున్నారు. అయినా హేమాహేమీలున్న జిల్లాకు ఆయన్ని ఇన్ఛార్జ్ మంత్రిగా వేశారు. ఓ సీనియర్ మినిస్టరే ఆ జిల్లా వ్యవహారంలో తల దూర్చలేక చేతులెత్తేశారు. ఆ ముగ్గురి మధ్య మన వల్ల కాదని వెళ్లిపోయారు. ఉద్దండ నేతలున్న జిల్లాలో ఇక కొత్త మంత్రి ఏం చేస్తారని అంతా వెయిటింగ్. నెల రోజులైనా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జాడలేదు. ఒక్కసారి కూడా జిల్లాకు రాలేదు. ఇన్ఛార్జ్ మంత్రి ఎంట్రీ ఇచ్చేదెప్పుడు? పదవుల పందిరం కొలిక్కి వచ్చేదెప్పుడు? ఒకసారి చూద్దాం పదండి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎప్పుడూ వార్తల్లో ఉండే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ముగ్గురే. ఈ ముగ్గురికి ఉన్న కీలక శాఖలతో రాష్ట్ర రాజకీయమంతా ఖమ్మం జిల్లాలోనే ఉన్నట్లుంటుంది. ఉన్నది ఉన్నట్లు చెప్పుకోవాలంటే వీరి వ్యవహారంలో ముఖ్యమంత్రి సైతం తలదూర్చలేను అన్నట్లే ఉంటుందట సిచ్యువేషన్. అలాంటి హేమాహేమీలున్న జిల్లాకు వాకిటి శ్రీహరిని ఇన్ఛార్జి మంత్రిగా వేశారు. పాపం వాకిటి ఈ జిల్లా నేతలతో మాట్లాడే సాహసం కూడా చేయలేని పరిస్థితి. అలాంటిది అంతటి సీనియర్ మంత్రులకు సర్ది చెప్పడం, ఏకాభిప్రాయానికి ప్రయత్నించడం కొత్త మంత్రికి సాధ్యమా అన్నదే అందరి ప్రశ్న. మంత్రిగా వాకిటి శ్రీహరి బాధ్యతలు చేపట్టి నెల రోజులైంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు ఇన్ఛార్జీ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఇప్పుడు ఇన్ఛార్జీ మంత్రులే చాలా కీలకమని, ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల గెలుపు బాధ్యతలను పార్టీ, ప్రభుత్వ పదవుల వ్యవహారంలో వారే కీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో వాకిటి శ్రీహరి ఖమ్మం, భద్రాద్రి జిల్లాలపై ప్రభావం చూపిస్తారా అంటే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఇప్పటి వరకు వాకిటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రాలేదు. ఒక్కసారి వచ్చినందుకే సంకటంలో పడ్డారు. మంత్రి అయ్యాక జిల్లాలోనే ఉన్న భట్టి విక్రమార్కని కలిసేందుకొచ్చారు వాకిటి శ్రీహరి. అయితే అదే రోజు మంత్రి పొన్నం ప్రభాకర్ తన శాఖపై జిల్లా సమీక్ష ఏర్పాటు చేశారు. దానిలో శ్రీహరి పాల్గొంటారని అధికారికంగా ప్రకటన కూడా జారీ చేశారు. కానీ అది వివాదమవుతుందని, జిల్లా మంత్రులు లేకుండా సమీక్షకు రావద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి శ్రీహరికి సర్ది చెప్పి పంపించారు. దీంతో అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాకిటి శ్రీహరి. ముగ్గురు మంత్రులను సమన్వయపరుచుకుని జిల్లా సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తాననే ఒక్క మాట మాత్రం మీడియాకి చెప్పి వెళ్లారు. అంతే, ఇంతవరకు సమీక్షా సమావేశం లేదు. మళ్లీ ఇన్ఛార్జి మంత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు రాలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా జిల్లాలో అభివృద్ధి పనులు, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులపై ఆయన అనుమతితో కూడిన సంతకం ఉండాలి. కానీ వాకిటి శ్రీహరి ఇంతవరకు జిల్లా సమీక్షా సమావేశం కూడా నిర్వహించలేని పరిస్థితి. ముగ్గురు మంత్రులను సమన్వయపరుచుకుని మీటింగ్ పెట్టాల్సి ఉన్నా ఇన్ఛార్జి మంత్రి ఆ పని చేయలేకపోతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. నియోజకవర్గ, జిల్లా స్థాయి పదవుల పంపిణీలో కూడా ఇన్ఛార్జి మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అవి ఎలాగూ జిల్లా మంత్రులు చెప్పిన వారికే ఇస్తారు. కానీ జిల్లా పోస్టుల వ్యవహారంలో ముగ్గురు మంత్రులను సమన్వయం చేయాల్సింది మాత్రం జిల్లా ఇన్ఛార్జి మంత్రినే కదా. అంతకుముందు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పలుమార్లు జిల్లాకు వచ్చి డిప్యూటీ సీఎం, ఇద్దరు మంత్రులు, ప్రజాప్రతినిధులు, 2 జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కోమటిరెడ్డి సీనియర్ మంత్రి కావడంతో సమావేశాలను కమాండింగ్తో నిర్వహించారు. కానీ శ్రీహరి ఇన్ఛార్జి మంత్రి అయ్యాక ఇప్పటికీ జిల్లా వైపు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నామినేటెడ్ పదవుల బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించడంతో శ్రీహరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. కొత్త మంత్రి ముగ్గురు సీనియర్ మంత్రులను ఎలా సమన్వయం చేసుకుని ముందుకు వెళతారన్నదే ప్రశ్న. ముందుగా అసలు సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తే గాని జిల్లాపై శ్రీహరికి పట్టు రాదు. అయితే ఆ దిశగా ఇప్పటిదాకా అడుగులు పడకపోవడం విమర్శలకు తావిస్తోంది.